పిఠాపురంలో తన మేనమామ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో తాటిపర్తి గ్రామానికి చెందిన నల్లల శ్రీధర్ అనే జనసేన కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని మంగళవారం సాయి ధరమ్ తేజ్ పరామర్శించారు. కొద్దిసేపు అక్కడ గడిపిన జనసేన కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వైసీపీ గుండాలకి గెలుపుతోనే సమాధానం ఇద్దామని సాయి పేర్కొన్నారు. కాగా వైసీపీ వాళ్ళే ఈ దాడి చేశారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మాకు ఇలాంటి ఎన్ని దెబ్బలన్నా పడేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ గారిని మాత్రం మేము గెలిపించుకుని తీరుతాం. ఇలాంటి దాడులు ఎన్ని వచ్చినా మేము తట్టుకుంటాం, అందులో ఏ డౌట్ లేదు. సారీ మాత్రం చెప్పొద్దు. మీకోసం పొద్దున పూజ చేయించి తొందరగా గెలవచ్చు. మీరు ఏవైతే చెప్పారో మేము అన్ని మనసులో పెట్టుకుంటాం. అవన్నీ మన గెలుపుతో మనం ఆన్సర్ చెప్పాలి. తప్పదు. చాలా ఆనందం. అయ్యో ప్లీజ్ వెళ్ళాలి. బాధ్యత అండి, బాధ్యత కోసం వచ్చాను. బాధ్యత హెల్త్ ముందర చూసుకున్నాం. బాగా నైట్ వెళ్ళాము. ఓకే, చూసుకున్నాను. దాన్ని మార్నింగ్ దాకా పెట్టుకొని డిశ్చార్జ్ చేశాను. ఓకే.